చూడండి అమ్మవారు అయితే ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి అన్ని విధాలుగా అమ్మవారిని అనుకొని బోనాలు చేస్తారండి. మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారు. మొన్న బోనాల పండుగ అమ్మకు చేశారు. నేను చాలా రోజుల నుంచి అమ్మవారికి మొక్కుతున్నాను. ఏ కోరిక కోరుకున్నా నెరవేర్చే గొప్ప తల్లి అండి అమ్మవారు. నేనైతే బోనం రేపు సండే చేద్దాం అనుకున్నానండి. చేద్దాం అనుకునేసరికి గడ్డి మొత్తం గుడి చుట్టూ అయితే మొలిచింది. ఇది మొత్తం నేను తీపిద్దాం అనుకుంటున్నానండి. 2-3 అడిగాను. అడిగితే ఎవరు రాను, ఇది చాలా కష్టం, ఇది గరక రాదమ్మా అని అన్నారు. ఎట్లా చేసినా నేను తీయాలి, నేను తీయించాలి, నాకు ఆ శక్తిని ప్రసాదించు, నాకు ఎలాగన్నా కానీ నేను ఇది తీయాలమ్మా, నాకు ఆ కోరిక నెరవేర్చమ్మా, నాకు ఆ గడ్డి తీయాలి, నీ పూజ నేను ఘనంగా చేయాలి, నీకు మంచి బోనం వండాలని నేను చాలా అమ్మవారిని అయితే కోరుకున్నాను. నేను కోరుకున్నట్టుగా అమ్మవారు నా కోరిక నెరవేరుస్తుందని నేను చాలా అనుకుంటున్నానండి. ఈ గడ్డి తీయడానికి ఎవరు ముందు వస్తలేరు. నేను తీయించాలనుకుని చాలా ఇబ్బంది పడుతున్నాను. చాలా వారం రోజుల నుంచి అయితే నేను చాలా టెన్షన్ పడుతున్నాను. అమ్మ నా దయ ఉంటే, అమ్మ నా మీద కరుణ చూపిస్తే మాత్రం నేను ఖచ్చితంగా నేను తీపియగలుగుతాను. నా సాధ్యమైనంత వరకు నేను ట్రై చేస్తానమ్మా. నీ గుడి చుట్టూ చేయడం, నీకు గుడి సేవ చేయడం నాకు ఎంతో అదృష్టం అని నేను భావిస్తున్నాను అని అమ్మవారిని ఒకటి చాలా ఆందోళన